అమరావతిలో ఎవరైతే తమ భూములు త్యాగం చేశారో రాజధాని కోసం వాళ్ళంతా పోరాటం చేయటం, వాళ్ళు కోర్టులకు వెళ్ళటం. అగైన్ కోర్టు కూడా అమరావతికి అనుకూలంగానే తీర్పిచ్చింది. 3 క్యాపిటల్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ ప్రాసెస్లో అగైన్ దిస్ 4 years 5 years టైం అంతా వేస్ట్ అయిపోయింది. అమరావతి అట్లా స్టాండ్ స్టిల్ లాగానే ఉంది. అగైన్ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసింది. అసలు ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అని ఏం లేదు, కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే తాడేపల్లి, మంగళగిరి మండల్స్లో రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంది. ఒక తుళ్ళూరు మండలే స్లో డౌన్ అయింది. అంటే క్యాపిటల్ రీజియన్లో నేను చెప్తున్నాను, క్యాపిటల్కి ల్యాండ్స్ ఇచ్చిన మండల్స్ ఇవన్నీ తుళ్ళూరు మండల్ అండ్ తాడేపల్లి మండల్, మంగళగిరి మండల్. తాడేపల్లి అండ్ మంగళగిరి మండల్ ఫస్ట్ నుంచి కూడా డెవలప్డ్ ప్లేసెస్ అండి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందనేది లేదు. ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తుంది. ఈవెన్ తుళ్ళూరు మండల్లో కూడా అవి చాలా ఫర్టైల్ ల్యాండ్స్, 3 crops పండుతాయి అక్కడ. సో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ అమరావతి, ఈ పొలిటిక్స్ ఎఫెక్ట్, ఈ డెసిషన్ చేంజింగ్, ఈ కోర్టు కేసెస్, వీటన్నిటి వల్ల అమరావతి స్టాండ్ స్టిల్ అయింది, రియల్ ఎస్టేట్ కూడా స్టాండ్ స్టిల్ అయింది. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసిందే. అగైన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎంగా రావటం జరిగింది. ఇప్పుడు మనం బిలీవ్ చేయొచ్చండి, అమరావతి అనేది శాశ్వతమైన రాజధాని. ఇక ముందు అధికారం చేంజ్ అయినా కూడా ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ ఇంకొక నాయకుడు అధికారంలోకి వచ్చినా కూడా ఇంత డ్రాస్టిక్ స్టెప్ మళ్ళీ తీసుకుంటారని అయితే మనం అనుకోలేము, ఊహకు కూడా అందని విషయం. ప్లస్ దీన్ని లీగల్గా కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్నాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్నాయి. ఇన్ కేస్ అది జరిగితే ఎవరు వచ్చినా కూడా క్యాపిటల్ని మార్చలేరు. ప్లస్ లీగల్గా ప్రొటెక్షన్ లేకపోయినా క్యాపిటల్ని ఇక ముందు మారుస్తారని కూడా మనం అనుకోలేమండి. ఎందుకంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఇంకొక వ్యక్తి వచ్చినా, అమరావతి అనేది ఇక ముందు రాజధానిగానే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు అమరావతికి ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, అమరావతి అనేది శాశ్వతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే చేంజ్ అయిన పొలిటికల్ కండిషన్స్లో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది. ఇది ఒక బిగ్గెస్ట్ అసెట్ మనకి. సో మన బడ్జెట్లో చూశారు, 15,000 crores అలాట్ చేశారు. 15,000 crores అలాట్ చేయటంతో పాటు టోటల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన బెనిఫిట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 54,000 crores ఆఫ్ బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం జరిగింది. ఇది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మురుగన్ గారే చెప్పారు. 15,000 crores అమరావతి డెవలప్మెంట్కి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ వాళ్ళే కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేస్తారు. అలాగే ఎవరూ ఊహించని విధంగా ఔటర్ రింగ్ రోడ్ని అలాట్ చేయడం జరిగింది అమరావతికి. చాలా బిగ్ సిటీస్ కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా లేట్గా వస్తుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లోనే అమరావతికి ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పార్టే స్టేట్ గవర్నమెంట్ది, రిమైనింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంటే ఔటర్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పార్ట్ అండి అమరావతి సిరీస్లో. మీకు ప్రైజెస్ గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు కోర్ క్యాపిటల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో సీట్ క్యాపిటల్ రీజన్ అంటే హైకోర్ట్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ వచ్చిన పార్ట్, అది 9 kilometers లెంగ్త్, 1 kilometer విడ్త్ స్ట్రెచ్. అక్కడి నుంచి తీసుకుంటే ఆ సీట్ క్యాపిటల్కి అటాచ్డ్గా ఉన్న ప్లేసెస్ అన్నీ స్క్వేర్ యార్డ్ అరౌండ్ 70,000 అండి. అంటే 70,000 అంటే ఎగ్జాక్ట్ 70,000 అని కాదు, వేరియేషన్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ లొకేషన్. 65,000 ఉండొచ్చు, 60,000 ఉండొచ్చు, 70,000 ఉండొచ్చు. అంటే అగైన్ అది రెసిడెన్షియల్ ప్లాటా, కమర్షియల్ ప్లాటా, అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అరౌండ్ 70,000 నేను చెప్పేది, అది బాగా అర్థం చేసుకోండి. సో ఈ కోర్ క్యాపిటల్ని 3 stretches చేద్దామండి. సీట్ క్యాపిటల్కి అటాచ్డ్గా ఉన్న స్ట్రెచ్లో 70,000. నెక్స్ట్ టైం మీకు ప్లేసెస్తో సహా, ప్రైజెస్తో సహా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇనీషియల్గా ఇదే చెప్తున్నాను. ప్లస్ సెకండ్ స్ట్రెచ్ ఏది వస్తుందంటే, సీట్ క్యాపిటల్కి ఫస్ట్ స్ట్రెచ్ వదిలేసి నెక్స్ట్ కోర్ క్యాపిటల్ బోర్డర్కి మిడిల్లో ఉన్న ఏరియాని సెకండ్ స్ట్రెచ్ కింద తీసుకుంటే
మీకు అరౌండ్ 60,000 55,000 ఆ ప్రైజెస్లో మీకు ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది. అంటే దీనిలో కూడా రెసిడెన్షియల్ ఫ్లాటా, కమర్షియల్ ఫ్లాటా, బిగ్ రోడ్స్కి ఏమన్నా నియర్ బై ఉన్నామా, దీని మీద డిపెండ్ అయ్యి ప్రైజెస్ కొంచెం వేరీ అవుతుంది. ఎనీవే 50 to 60,000 మిడిల్లో అనుకోండి. నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చి అమరావతి బోర్డర్ అండి, అండ్ కోర్ క్యాపిటల్ బోర్డర్. ఈ మిడిల్ స్ట్రెచ్కి కోర్ క్యాపిటల్ బోర్డర్కి ఉండే ఏరియాలో మీకు ప్రైజెస్ వచ్చి అరౌండ్ 40,000 45,000లో కూడా ఈరోజు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సీట్ క్యాపిటల్కి నియర్గా కొంటేనే గ్రోత్ అవుతుంటుందా, మిడిల్ స్ట్రెచ్లో కొంటే గ్రోత్ ఉండదా, లేకపోతే ఈ థర్డ్ స్ట్రెచ్లో కొంటే గ్రోత్ ఉండదా అనేది ఏమీ లేదంటే ఎక్కడ కొన్నా కూడా యాజ్ పర్ ప్లాన్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సీట్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియో ఇనిషియల్ స్టేజ్లోనే నేను వివరించాను. ఫస్ట్ డెవలప్మెంట్ జరిగేది ఆ సీట్ క్యాపిటల్ ఏరియాలో. సో అక్కడ ప్రైజెస్ త్వరగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో చాలామంది అక్కడ పర్చేజ్ చేయాలని కోరుకుంటారు. బట్ 70,000 అనేది హయ్యర్ బడ్జెట్ సైట్ కాబట్టి అందరూ ఎఫర్ట్ చేయలేరు. ప్లస్ లాకింగ్ పీరియడ్ కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేగంగా జరుగుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ది ప్రైజెస్ ఇన్ కోర్ క్యాపిటల్ అండి. 40,000 నుంచి 45,000 55,000 60 65 70 డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ సీట్ క్యాపిటల్. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలండి. మీరు ఈవెన్ కోర్ క్యాపిటల్ బోర్డర్లో ఎండింగ్లో కొన్నా కూడా సీట్ క్యాపిటల్కి మీకు ట్రావెల్ టైం, అంటే ఏదైతే ప్రపోజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది కంప్లీట్ అయితే ట్రావెల్ టైం మ్యాటర్ ఆఫ్ 15 minutes to 20 minutes. అలాగే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ట్రావెల్ టైం మ్యాటర్ ఆఫ్ 30 minutes, మ్యాక్స్ 45 minutes. సో ఎక్కడ కొన్నా మీకు ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది. బట్ ప్రైస్ అప్రిషియేషన్ ఉంటుంది అంటే 1 monthలో పెరుగుతుందా, 2 monthsలో పెరిగిపోతుందా అనేది నో బడీ కెన్ టెల్ అండి. మేబీ మనం ఊహించని విధంగా చాలా ర్యాపిడ్ స్పీడ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయింది అనుకోండి, మేబీ మ్యాటర్ ఆఫ్ 6 monthsలోనే వేరియేషన్ రావచ్చు. లేదు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం స్లోగా నడుస్తూ ఉందనుకోండి 1 year తీసుకోవచ్చు, లేకపోతే 2 years తీసుకోవచ్చు. ప్రైస్ అయితే పెరుగుతుంది, కాకపోతే ఎంత టైం పీరియడ్లో పెరుగుతుంది అనేది చెప్పలేము. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఈ 29 విలేజెస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫ్. సో దట్స్ ఆల్ అబౌట్ అమరావతి అండి. అంటే అమరావతి సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో. నేను ఒక ఐడియా ఇచ్చాను మీకు, అంతే డెప్త్గా వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు కొంచెం ప్లేసెస్తో సహా, థీమ్ సిటీస్తో సహా మీకు ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎనీవే అమరావతిలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఈ కోర్ క్యాపిటల్ 29 విలేజెస్లో, అలాగే వెస్ట్ బైపాస్కి నియర్, ఇప్పుడు న్యూగా వస్తున్న ఓఆర్ఆర్ రిలేటెడ్ ప్లేసెస్లో, ఓఆర్ఆర్కి కొన్ని నియర్ బై ప్లేసెస్, కొన్ని ప్లేసెస్లో చాలా తక్కువ ప్రైజెస్లో ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. లేకపోతే కొన్ని పొటెన్షియల్ ప్లేసెస్ ఉన్నాయి, గన్నవరం కావచ్చు, నున్న కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు, ఇలాంటి పొటెన్షియల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. పొటెన్షియల్ ప్లేసెస్ అంటే అమరావతి క్యాపిటల్గా డెవలప్ అయినా అవ్వకపోయినా కూడా ఇక్కడ ప్రైజెస్కి వచ్చిన ఇబ్బంది లేదు. గన్నవరం కానీ, నున్న కానీ, ఇలాంటి ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ కాల్ మీ. నా నెంబర్ వచ్చి 9133728888. లేదు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, నా వైపు నుంచి అడ్వైస్ కావాలన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. మై టీమ్ ఈజ్ దేర్ టు సపోర్ట్ యూ, అండ్ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఒక మంచి గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతాను. మీకు అక్కడున్న రియల్టర్స్, అంటే నాట్ రియల్టర్స్, అక్కడున్న కొంతమంది ల్యాండ్ లార్డ్స్తో నేను టైఅప్ అయి ఉన్నాను. ఆ ప్రాంతంలో గత 50-60 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటా. అక్కడ ఇంచి ఆ ప్రాంతం గురించి అంగుళం తెలిసిన వ్యక్తులతో నేను టైఅప్ అయి ఉన్నాను. అంటే ఫ్రెండ్స్ అనుకోండి, లేకపోతే ఎట్లా అన్నా అనుకోండి, అలాంటి వ్యక్తుల్ని, మీరు నిజంగా సీరియస్ బయర్స్ అయితే అలాంటి వ్యక్తులతో నేను మిమ్మల్ని కనెక్ట్ చేయగలుగుతాను.